సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు పాప విముక్తికి, ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పినాను, ఈ పాపము అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. దుఃఖాలకు మూలము పాపము. అంటే ఏమిటి? ఒక దుష్కర్మ చేత నీకు లభించినటువంటి దోషం ఇది. మనసు ప్రతి ఒక్క సెకను సంకల్పం వికల్పం చేస్తూనే ఉంటుంది. భౌతికమైనటువంటి అంటే కాయము ద్వారా చేసేటటువంటి కర్మ కన్నా మానసికమైనటువంటి కర్మే ఎక్కువ చేస్తాడు మానవుడు. ఈ మానసికమైనటువంటి కర్మల ప్రభావం చేత ఏమవుతుందంటే హృదయంలో అంటే మస్తిష్కంలో ఒక పాపపు పొర అనేటటువంటిది ఉంటుంది. పాపపు పొర అంటే ఏమిటి? అంటే నిన్ను దుష్కర్మల వైపుకు నడిపించేటటువంటి ఒకానొక చెడు తలంపే పాపం. ఆ చెడు తలంపు నీ మైండ్లోకి వచ్చినప్పుడు ఇంద్రియాలను ప్రేరేపింపచేస్తుంది. ఉదాహరణకు ఒకరి ఇంట్లోకి వచ్చినా మనల్ని పిలిచినారు, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం. వారు ఏదో పని మీద ఇంట్లోకి లోపలికి వెళ్ళారు, మనం ఒక్కరే అక్కడ కూర్చున్నాం. మనకు ఎదురుగా ఏదో వారి ద్రవ్యం ఒకటి పెట్టుందనుకోండి, వారు దాన్ని చూసుకోలేదు. అప్పుడు ఏం చేస్తాము? మనస్సు ఆ ద్రవ్యం తీసుకుంటే బాగుండు అని ఒక తలంపు వస్తుంది. ఆ తలంపు వచ్చిన వెంటనే ఖండించేటటువంటి బుద్ధి ఉంటుంది. ఆ తలంపు వచ్చి అది క్రియారూపం చెందకుండా ఉంటే అది మస్తిష్కంలో అలాగే ఉంటుంది, ఆ యొక్క సంస్కారం. అప్పుడు ఏం చేస్తాము? ఇంద్రియాలను ప్రేరేపింపజేస్తుంది. ఇంద్రియాలంటే ఏమిటి? కళ్ళును ప్రేరేపిస్తుంది. కళ్ళు చూస్తుంది, చూచినటువంటి ద్రవ్యాన్ని అపహరించేదానికి కాళ్ళను ప్రేరేపిస్తుంది. కాళ్ళు అక్కడికి వెళతాయి. కాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకునే ప్రేరణ ఇస్తుంది చేతులకి. చెయ్యి దాన్ని పట్టుకొని తీసుకుంటుంది. అంటే నీ యొక్క మనసులో వచ్చినటువంటి పాపపు తలంపు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏం చేస్తుంది? జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తుంది. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? కర్మేంద్రియాలను ప్రేరేపింపచేస్తాయి. పట్టుబడ్డాడు అనుకోండి, శిక్షింపబడేది ఎవరికి? మనసుకే కాదు, శరీరానికి శిక్ష ఉంటుంది. చూడండి తమాషా. ఇంద్రియాలు చేసినటువంటి పనికి శిక్ష ఎవరు అనుభవిస్తారు? ఈ దేహం అనుభవిస్తుంది. కానీ దేహం అనుభవించింది ఈ దేహానికంటే ఈ కర్మ అనుభవించటానికి కారణమైనటువంటి సంకల్పం అది మనసులో మాత్రం అలాగే ఉంది, దానికి ఏ శిక్ష లేదు. కనుక అలాంటి దురాలోచనలు దుష్క్రియలు అన్నీ కూడా మనసులో అలాగే ఉండిపోతాయి. వాటినే పాపము అని అంటారు. దాన్ని తొలగించుకునేటటువంటి శక్తి పవిత్రమైనటువంటి శాస్త్రముల ద్వారా చెప్పబడినటువంటి ప్రక్రియల ద్వారా దాన్ని నిర్మూలించకపోతే అది ఏనాటికైనా ప్రమాదాన్ని తెచ్చిపెట్టి ఈ శరీరాన్ని నరకం వైపుకు తీసుకెళ్తుంది. నరకం అంటే ఏమిటి? దుఃఖమే కదా, దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఈ పాపపు తలంపులు అంటే పాపం తొలగిపోవాలి, పుణ్యం కావాలి మనకు. అనేక మంది అంటుంటారు, మాకు పుణ్యం ఎందుకండి? ధనం కావాలి, గృహం కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్స్ కావాలి, ఇత్యాదివన్నీ కూడా చెప్తుంటారు. ఇవన్నీ రావాలంటే ఏంది? పుణ్యం ఉండాలి నాయనా. పుణ్యము అనేటటువంటిది లేకపోతే నీ జీవితం సుఖమయం కాదు. ఆ పుణ్యం చేతనే నువ్వు పరలోకాలకు కూడా వెళతావు. సరే, పరలోకాల ప్రస్తావన అట్లా ఉంచితే ఇహలోకంలో సుఖపడాలి కదా.
చూడండి, ఆనందంగా గడిపేటటువంటి వారు కొందరైతే అనుక్షణం బాధలతో పడేటటువంటి వారు మరికొందరు. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించారా? ఒకడు ఏ పని చేయడు, అన్నీ వాడికి కలిసి వస్తుంటాయి. ఏమంటా మనం? అదృష్టవంతుడండి అన్నాడు. ఆ అదృష్టం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వం చేసినటువంటి కర్మల యొక్క విశేషం చేత వాడికి ఆ స్థితి కలిగింది. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటగా మనం చేయాల్సిందేంటి? మనలో ఉండేటటువంటి పాపపు తలంపులను, ఆ పాపపు చేష్టలను పూర్తిగా నిర్మూలించుకోవాలి. సనాతన ధర్మం ఈ పాప ప్రక్షాళన కోసంగా చెప్పినటువంటి ఉపాయాలు మరి ఏ ఇతర ధర్మంలో కనపడవు మనకు. నువ్వు నీ పాపాన్ని నిర్మూలించుకునే దానికోసంగా మతాలు మారాల్సినటువంటి అవసరం నీకు లేదు. ఇక్కడ ఉద్ధరింపబడలేనటువంటి వాడు మరెక్కడికో వెళ్ళి ఉద్ధరింపబడతాను అనేటటువంటిది ఒక భ్రమ మాత్రమే. అర్థమవుతుందే? కనుక పాప ప్రక్షాళన మనం పూజ చేసుకోవటానికి వెళతాం. ఏం చెప్తాను? మమోపాత్త సమస్త దురితక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని అంటాం మనం. అంటే అయ్యా, నాలో ఉన్నటువంటి దురితము అంటే ఏమిటి? పాపము అని, మురికని. అది తొలగించి నాకు నీ అనుగ్రహం కోసంగా నేను ఈరోజు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇత్యాదివన్నీ వాడి నామము, గోత్రము ఇవన్నీ చెప్తారు కదా సంకల్పంలో. ఎందుకు చెప్తున్నారు? మొట్టమొదటగా మనము పాప తొలగిపోవాలి. ఆ పాపం తొలగిపోయడానికి మనకు అనేకమైనటువంటి ఉపాయాలు చెప్పబడ్డాయి. అందులో మీకు ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను. జిజ్ఞాసులందరూ కూడా శ్రద్ధగా విని ఆచరించి పునీతులు కాండి. నేటి సమాజం చూస్తున్నాం కదా, దౌర్జన్యము, దోపిడీ, లోభము, స్త్రీహత్య, అపహరణ, ఎలాంటి క్రియలు చేస్తున్నారు. ఈ దుష్క్రియలన్నిటికీ పాపాలు కాదా? మరి వీటికి అనుభవించాల్సి వస్తుంది సుమా. కళ్ళు మూసుకొని నువ్వు ఏది చేసినా అది చూచేవారు ఎవరూ లేరు అనేటటువంటి భ్రమలో ఉండకు. ఎప్పటికైనా వాటిని అనుభవించే తీరా. ఆకాశానికి విసిరేసినటువంటి రాళ్ళు ఎలాగైతే కిందకి పడుతాయో తెలిసి తెలియక చేసినటువంటి కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించే తీరాలి. నేను దైవాన్ని నమ్మను, దాన్ని నమ్మను అంటే అది వేరే విషయం. నువ్వు నమ్మవలసిన అవసరమే లేదు. ఇక్కడ నీ కర్మే నిన్ను ఈ స్థితికి తీసుకొస్తుంది. కనుక అలాంటి భయంకరమైనటువంటి పాపాల నుండి తొలగించుకునేటటువంటి ప్రయత్నం మనకిక్కడ అశ్వమేధ పర్వము మహాభారతంలో చెప్తున్నాడు. యుధిష్ఠిరుడు అడుగుతాడు, మానవుడి పాపం ఎలా పోతుంది అనేదానికి. అక్కడ చాలా విషయాలు చెప్పాను. నేను మీకు సంక్షిప్తంగా మీరు ఏదైతే చేసి తరిస్తారో అన్న అంశాన్ని మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. చూడండి, ద్వాదశ్యాం విషవే చైవాం చంద్రసూర్యగ్రహే తదాం అయనే శ్రవణే చైవాం వ్యతిపాతే తదైవచాం అశ్వత్థదర్శనే చైవాం తదామద్దర్శనే అపి చాం జప్యాతు మమ గాయత్రీ అథ అష్టాక్షరం నృపాం అర్జితం దుష్కృతం తస్యాం నాశయేన్నాత్ర సంశయః. ఇది చాలా సులభమైనటువంటి విషయం సుమా. ద్వాదశి నాడు కానీ విషవ యోగములు కరణములు అనేటటువంటివి మనకు పంచాంగంలో వస్తూ ఉంటాయి. వాటిలో కానీ చంద్ర సూర్య గ్రహణాల సమయంలో, అలాగే ఉత్తరాయణ ప్రారంభ కాలంలో, దక్షిణాయన ప్రారంభ కాలంలో, శ్రవణ నక్షత్రం రోజు ఈ విశేషమైనటువంటి రోజులు చెప్పినాడు. ఏం చేయమంటున్నాడు? అశ్వత్థ దర్శనే చైవా,
అశ్వత్థ దర్శనం చేసుకోమన్నాడు. అంటే రావి చెట్టు. ఈ చెప్పిన తిథుల్లో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ నమస్కారం చేసుకొని అక్కడ నువ్వు ఓ 11 ప్రదక్షిణాలు చేసుకొని, రాగి చెట్టును తాకొద్దు సుమా. రాగి చెట్టును తాకటం అనేది ఒక్క శనివారం పూటనే తాకుతారు. మిగతా రోజులు నువ్వు నమస్కారం చేసుకొని ఓ గ్లాసులు నీళ్లు, కలశంతో నీళ్ళు ఎత్తుకు వెళ్ళండి, మొదట్లో పోయిండి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ 11 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు? జప్వాతు మమ గాయత్రి, మమ గాయత్రి అన్నాడు. నా గాయత్రి అంటే ఏమిటి? నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అనేటటువంటి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపం చెయ్యండి. లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయమన్నాడు యథాశక్తి. ఇలా చేసినట్లయితే నువ్వు చేసినటువంటి పాపము పూర్తిగా తొలగిపోయి నువ్వు కడిగిన ముత్యం వలె ప్రకాశిస్తున్నాడు అని మనకి ఇక్కడ చెప్తున్నాయి. ఈ చెప్పినటువంటి ఉన్నాయి కదా, ద్వాదశి, అలాగే విషువయోగము. మీకు ఒక్క విషయం చెప్తున్నాను. ఈ విషువయోగము అనేటటువంటిది ఈ నెల 31వ తారీఖున వస్తుంది. ఆ 31వ తారీఖు నాడు మీరు అందరూ కూడా ఏం చేయాలి? రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మొదట్లో నీళ్లు పోసి ప్రదక్షిణ చేసి ఈ యొక్క విష్ణు గాయత్రిని అలాగే అష్టాక్షర మంత్రాన్ని జపం చేసుకోండి. ఇంకొకటి, బుధవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం ఈ నెల మే నెల 29వ తారీఖు 2024 వస్తుంది. కాబట్టి ఆ రోజు కూడా మీరు అశ్వత్థనారాయణకు పూజ చేసుకుని తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.